హాయ్ అండి. ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి ఏమేం చేశానో ఈ వీడియోలో అయితే చెప్తున్నానండి. కొంచెం జలుబు చేసి నోరంతా ఇదిగా ఉందనమాట. కాబట్టి కొంచెం స్పైసీగా, కారకారంగా, పుల్ల పుల్లగా తిందామని ఉల్లికారం అయితే చేశానండి. ఏమీ లేదు, ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసి, ఒక టమాటా, చిన్న అల్లం ముక్క, 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు, ఉప్పు, పసుపు వేసుకొని, ఒక 5 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మన కారానికి తగ్గట్టుగా కచ్చా పచ్చా మిక్సీ అయితే పట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మనం మిక్సీ పట్టిన పేస్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకుంటే అది నిదానంగా మగ్గుతూ ఉంటుందండి. ఈలోగా అన్నం అయితే ఉడికిపోయిందనమాట. గోరుచిక్కుడుకాయ కర్రీ వచ్చేసి నిన్న ఈవినింగ్ పూట అయితే చేశానండి. సో అది ఉంది. తర్వాత వచ్చేసి పెరుగు. ఈవేళ మార్నింగ్ లంచ్ బాక్స్కి వచ్చేసి తాలింపు అన్నం అయితే చేశానండి. పోపు అన్నం అంటారు కదా, ఉల్లిపాయ, మసాలా దినుసులు, పోపు గింజలు అన్నీ వేసి చేశానండి. ఇదిగోండి, కూర అంతా కూడా మనకి ఇలాగా మొత్తం డ్రై అయిపోవాలి, ప్యాన్ నుంచి సపరేట్ అయిపోవాలన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది.